ములుగు జిల్లా వెంకటాపురం చర్ల మండల పరిధిలోని ఎదిరిగుట్టలో యాకన్నగూడెం సుబ్బంపేట ప్రాంతాల సరిహద్దుల్లో చిరుత సంచారం ఉన్నట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించగా చిరుతకు సంబంధించిన అనుమానాస్పద పాదముద్రలు గుర్తించబడ్డాయి. చిరుత సమీప అటవీ ప్రాంతాల వైపు కదులుతున్నట్లు భావిస్తూ వెంకటాపురం చర్ల అటవీ విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. గ్రామస్తులు అటవీ అంచు ప్రాంతాల్లో పశువులు గొర్రెల మేపుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించబడింది. మహిళలు మరియు పిల్లలు సాయంత్రం రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తీవ్రత కనిపించిన పక్షంలో దానిని హాని చేయకుండా వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించగలరు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఉల్లంఘనలకు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. యాకన్నగూడెం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా ఒంటి చింతలగూడెం ఇసుక ర్యాంపు పరిధిలో రేగ రామకృష్ణ మిర్చి తోట కలవటి దగ్గర చిరుతపులి సంచరిస్తున్నదని అటవీ శాఖ వారు గుర్తించినారు. కావున చిరుతపులిని ఎవరైనా హాని తలపెట్టినా అనగా ఉచ్చు పెట్టడం గాని చంపడం గాని విష ప్రయోగం చేయడం గాని జరిగినచో వైల్డ్ యాక్ట్ 1972 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష 5 లక్షల జరిమానా విధించబడును. ఆవులు మేకలు అటవీ ప్రాంతాల్లో తీసుకుని వెళ్లరాదు. అటవీ దగ్గరలో ఉన్న వ్యవసాయ భూముల్లో గాని గోదావరి పరిసర ప్రాంతాల్లో గాని వెళ్లరాదు. ఇట్లు వెంకటాపురం రేంజ్ అధికారి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.